ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నార్మల్గా మీరు ఇంతవరకు ఎన్నో రకాల ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ని చూసి ఉంటారు, లైక్ దిస్ ఏదైనా సరే. కానీ వాటన్నిటికీ తలదన్నే ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ అప్లికేషన్ మీకు పరిచయం అనేది చేస్తాను. ఒక్కసారి మీరు కనుక ఈ అప్లికేషన్లో మీకు సంబంధించిన ఫొటోస్ని ఎడిట్ చేశారంటే మాత్రం నిజంగా నేను చెప్పడం కాదు, మీరు మాత్రం 101% ఫీల్ అయిపోతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో మనకు ఫోటోషాప్ కంటే కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్ కలిగిన అప్లికేషన్ ఇదన్నమాట. ఒక్కసారి మీకు సంబంధించిన పర్సనల్ ఫోటోని ఇలా పెట్టి మీరు ఎడిట్ చేశారంటే వావ్ సూపర్ అన్నమాట. ఆ రేంజ్లో ఈ అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ అప్లికేషన్ అనేది దాంట్లో మనం ఏ విధంగా ఫొటోస్ ఎడిట్ చేసుకోవచ్చు, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమి ఉండదన్నమాట. మీరు చూస్తున్నారు చూడండి ఈ వీడియో టైలర్ యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని పేరే పాలిష్ అనమాట. ఇది పాలిషర్ ఉంటుంది కానీ ప్లే స్టోర్లో వేరే రకాలుగా పేర్లు అయితే ఉంటాయన్నమాట. అందుగురించే మీ గురించే స్పెషల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సింపుల్గా మీరు కింద నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే స్టార్టింగ్లో మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. లైక్ దిస్ మీరు డైరెక్ట్ గా కెమెరాతో ఫోటోని టేకప్ అనేది చేసుకోవచ్చు. లైక్ దిస్ మీరు డైరెక్ట్ ఈ విధంగా కెమెరాతో ఫోటోని టేకప్ అనేది చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ యొక్క గ్యాలరీ నుంచి మీరు డైరెక్ట్ గా ఇక్కడ ఫోటో ఆప్షన్ మనం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క గ్యాలరీలో ఎన్నైతే ఫొటోస్ ఉన్నాయో అవన్నీ మీకు ఇక్కడనే కనిపిస్తాయి అనమాట. లైక్ దిస్ నేను ఈ డెమో పర్పస్ ఈ ఫోటోని ఎడిట్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. లైక్ దిస్ దీన్ని మీరు క్రాప్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ ఆప్షన్ ద్వారా. మీకు ఏ రేంజ్ లో కావాలంటే ఆ రేంజ్ లో మీరు ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసి మీరు డైరెక్ట్ క్రాప్ అనేది చేసుకోవచ్చు. మీకు ఎలాంటి సైజ్ కావాలో కూడా మీకు ప్రతి ఒక్కటి విడ్త్ కావచ్చు, హైట్ కావచ్చు, ప్రతి ఒక్క ఆప్షన్స్ మీకు ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్కా, లేదనుకుంటే ఇన్స్టోరీకా, లేదనుకుంటే మూవీకా, లేదనుకుంటే ఫేస్బుక్ కవర్కా, దేనికనేది చాలా రకాల ఆప్షన్స్ మీకు ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఫస్ట్ వన్ ఆప్షన్ ద్వారా మీరు ఈ విధంగా మీ యొక్క ఫోటోని క్రాప్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీ యొక్క ఫోటో వంకర టింకర ఉందనుకోండి, మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ మీరు రొటేట్ చేసుకోవచ్చు, వర్టికల్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు, హారిజంటల్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఫస్ట్ వన్ ఆప్షన్ అయితే సూపర్ గా పనిచేస్తుంది అనమాట. ఇకపోతే సెకండ్ వన్ ఆప్షన్ అయితే మరింత సూపర్ గా ఉంటుంది. దీని పేరే ఫిల్టర్ అనమాట. దీంట్లో మీ యొక్క ఫోటోని ఒక రేంజ్ లో తీసుకుపోవచ్చు అనమాట. లైక్ దిస్ మీ యొక్క ఫోటోని ఎలాంటి కలర్ కావాలంటే అలాంటి కలర్స్ మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మీకు 1-2 కాదు, కొన్ని వందల కలర్స్ మీకు కలర్ ఫిల్టర్స్ మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇందులో మీకు లైట్స్ కావచ్చు, అడ్జస్ట్మెంట్ కావచ్చు, చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. లైక్ దిస్ మీ యొక్క ఫోటోలో బ్రైట్నెస్ తక్కువ ఉన్నా, కాంట్రాస్ట్ తక్కువ ఉన్నా, ప్రతి ఒక్కటి మీ యొక్క ఫొటోస్కి ఫేడ్ ఇవ్వాలన్నా, ఇలాంటి షాడోస్ ఇవ్వాలన్నా మీకు ప్రతి ఒక్క ఆప్షన్స్ ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చిన ఆప్షన్స్ ద్వారా మీ యొక్క ఫిల్టర్స్ మీరు డైరెక్ట్ ఈ విధంగా నేను అప్లై చేసినట్టుగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఎన్నో రకాల ఫిల్టర్స్ మీకు అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట. ఇకపోతే మనకు ఫోర్త్ వన్ ఆప్షన్ అన్నమాట ఎఫెక్ట్ అన్నమాట. దీని ద్వారా మీ యొక్క ఫోటోలో లేని ఎఫెక్ట్స్ మీరు డైరెక్ట్ ఇవ్వచ్చు అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. మీకు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మీరు ఇంకా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మరుక్షణమే ఆ బ్యాక్గ్రౌండ్ లో మీకు ఎక్కడ కావాలా ఎఫెక్ట్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు డైరెక్ట్ గా ఈ విధంగా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఏదైనా మూలకు కావచ్చు, లేదా సెంటర్ లో కావచ్చు, మీకు పక్కన స్క్రీన్ అయితే కనిపిస్తుంది కదా, ఈ రేంజ్ లో ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ మనకు పనిచేస్తుంది అనమాట. దీంట్లో ఒక్కొక్క ఆప్షన్ లో మనకు దాదాపుగా 5-6 ఆప్షన్స్ అయితే మనకు ఇన్బిల్ట్ గా లోపల ఉంటాయన్నమాట. మీకు నచ్చిన విధంగా మీరు ఇక్కడ నుంచి ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీంతో పాటుగా మనకు బ్యూటీ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు ఎంత స్మూత్ గా కావాలంటే అదంత స్మూత్ గా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. మీ యొక్క ఫోటోలో బ్రైట్నెస్ కావచ్చు, మీ యొక్క ఫోటోని మీరు షార్ప్నెస్ కావచ్చు, దేనికి కావాలంటే దానికి మీరు ఈజీగా ఇక్కడ నుంచి యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవే ఫీచర్స్ బ్రదర్, మనం బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయలేమా, అలాంటి ఫీచర్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాటికంటే అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి, ముందు చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు రిమూవ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మీ యొక్క ఆబ్జెక్ట్ ని రిమూవ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆబ్జెక్ట్ ని మీరు ఏ రేంజ్ లో కావాలనుకుంటే ఆ రేంజ్ లో మీరు ఇక్కడ నుంచి మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ మీరు రికవర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ నుంచి ఫ్రీ అవైలబుల్ ఉంటాయి, ప్రతి ఆప్షన్స్ కూడా. దీంతో పాటుగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ యొక్క టెక్స్ట్, మీరు ఫోటోలో ఏదైనా పేరు రాయాలనుకోండి, నేను లైక్ దిస్ నేను కేజీఎన్ రాయడం జరిగింది.
దీంట్లో మనకు రకరకాల ఫాంట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చిన ఫాంట్స్ మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఫాంట్స్ కావచ్చు, కలర్ కావచ్చు. దీంట్లో మీకు ఏదైతే తక్కువ అయితే ఉండడం జరగదన్నమాట. దీంతో పాటుగా మీకు రకరకాల స్టిక్కర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా మీకు మెయిన్ ఫీచర్స్ మాత్రమే చూపిస్తాను చూడండి. లైక్ దిస్, మీ యొక్క ఫోటోని మీరు బ్లర్ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు మీ యొక్క ఫోటో ఫేస్ ని మాత్రమే బ్లర్ చేసుకోవాలా లేదా బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేయాలా, ఎలా బ్లర్ చేయాలనుకుంటే అలా మీరు డైరెక్ట్ ఈ విధంగా మీరు బ్లర్నెస్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు చాలా రకాల దీంట్లో బ్లర్ ఎఫెక్టర్స్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే బ్లర్ కావాలంటే మనకు బ్యాక్గ్రౌండ్ మాత్రమే చేసుకోవచ్చు. అది నార్మల్గా కావాలన్నా, మనకి హెవీగా కావాలన్నా ప్రతి ఒక్క ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఈ విధంగా మీరు మీ యొక్క ఫోటోని డైరెక్ట్ బ్లర్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే నెక్స్ట్ వన్ ఆప్షన్ మీకు కట్అవుట్ ఆప్షన్ అనమాట. దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆప్షన్ ఉంటుంది అనమాట. ఏఐ ద్వారా ఆటోమేటిక్గా మీరు ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం లేదు. మీ యొక్క ఫోటోని ఆటోమేటిక్గా ఇదే కట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్లో మీకు ఎలాంటి ఎఫెక్ట్ కావాలన్నా మీరు డైరెక్ట్ ఈ విధంగా అప్లై చేసుకోవడమే. వన్స్ మీ యొక్క ఫోటోని మీరు అక్కడ నుంచి కట్ చేసుకున్నారా లేదా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఈ విధంగా రకరకాల బ్యాక్గ్రౌండ్స్, ఒకటి కాదు రెండు కాదు, మనకు కొన్ని వేల బ్యాక్గ్రౌండ్స్ అయితే దీంట్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పైన ఈ విధంగా ట్యాప్ అనేది చేయండి. మీకు కలర్ మాత్రమే కావాలా, లేదనుకుంటే రకరకాల బ్యాక్గ్రౌండ్స్ కావాలా, లేదనుకుంటే ఇక్కడ మీకు స్ప్రింగ్స్ కావాలన్నా, ఆబ్జెక్ట్స్ కావాలన్నా ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. దీంట్లో తక్కువ అన్నట్టు ఏమీ ఉండదు అనమాట. గ్లిటర్ కావాలి, కలర్ కావాలనుకున్నా, మీకు బిల్డింగ్స్ యొక్క మంచి బిల్డింగ్స్ మీకు కావాలనుకున్నా డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్, మీకు ఇది నచ్చింది అనుకోండి, సింపుల్ మీరు అలాగే ఉంచేయండి. పైన డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క బాడీ యొక్క షేప్స్ ఉంటాయి చూడండి, వాటిని చేంజ్ చేసుకోవాలనుకున్నా, మీ యొక్క హెయిర్ యొక్క కలర్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, ప్రతి ఒక్కటి మీరు టాటో వేసుకోవాలనుకున్నా, అద్దాలు వేసుకోవాలనుకున్నా, మీకైతే ప్రతి ఒక్క ఆప్షన్స్ దీంట్లో ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. ముందుగా మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉందన్నమాట. మీకు ఎలాంటి కలర్ కావాలన్నా, ఎలాంటి ఎఫెక్ట్ కావాలన్నా మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకున్న తర్వాత మీకు పైన డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ చేసిన మరుక్షణం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇది మన యొక్క గ్యాలరీలో అయితే సేవ్ అయితే కావడం జరుగుతుంది అనమాట. తర్వాత మీరు డైరెక్ట్ గా చూసుకోవచ్చు. నేను ఫైల్ మేనేజర్ అప్లికేషన్ ఓపెన్ చేసి మరి చూపిస్తున్నాను చూడండి. ఫోటో మనకి ఏ రేంజ్ లో అవుట్పుట్ వచ్చింది అనేది ఒకసారి చూడండి. 0% మనకి దీంట్లో వాటర్ మార్క్ అయితే ఉండదు అనమాట. ఈ విధంగా మీకు నచ్చిన ఫోటోని మీరు హై రేంజ్ లో ఎడిటింగ్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ట్రెండ్ అప్లికేషన్. కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ మీ గురించి అని ఇవ్వడం లేదు, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.